ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఈ ఇల్లు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు అనమాట. 570 గజాలలో అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, స్లైడ్ గేట్ అనమాట. ఈ గేట్ అయితే ఇంకా కొన్ని పనులు అయితే బయటవైతే కాలేదన్నమాట. నేను ఇంకా ఇక్కడ ఉన్న డేస్ అయితే కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసిన. మీకు కావాలనుకుంటే ఇక్కడ శరత్ బాబు బిల్డర్ అయితే అని చెప్పేసి మా బాబాయే, అతనైతే మా బాబాయ్ ఈ ఇల్లు అనేది కాంట్రాక్ట్ పట్టిండనమాట. మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చిండు. ఒక బయట టైల్స్ అయితే ఇంకా వేస్తా అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా అది కూడా ఒక 2 డేస్లో అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంకొంచెం ఫంక్షన్ దగ్గరలో ఉండే ఇంట్లోకి వచ్చేది, గృహప్రవేశం అట్లా అని చెప్పి అయితే బయట కాలేదనమాట. మొత్తం టోటల్ అయిపోయింది. కాకపోతే ఓన్లీ ఒక టైల్స్ ఒకటి వేస్తే అయిపోతుంది అనమాట. అది కూడా చేసిస్తారు. చూస్తున్నారు కదా ఇక్కడ వెనకాల ఈ ప్లేస్ వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ అవన్నీ కానీ ఇక ముందు ఇంటి ముందు ఎంట్రన్స్లో చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనమైతే. ఇక్కడ చూస్తున్నారుగా హాల్లో చూడండి, మనకు నచ్చిన విధంగా మనం ఎట్లా కావాలంటే అట్లా కట్టిస్తారు. ఇక మనం ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా ఇట్లా చెప్పుకోవాలి అని చెప్పేసి అయితే అవన్నీ మన దగ్గరనే ఉంటాయి. మనకి ఎట్లా అంటే అట్లా కట్టిస్తారు అన్నట్టు. మనం ఏది పెట్టమన్నా పెడతారు. ఎక్స్ట్రా అనుకుంటే మన నుంచి అయితే మనం ఎక్స్ట్రా ఛార్జ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా వచ్చేసి అయితే ఇక ఎంట్రన్సీలో చూస్తున్నట్లయితే మా అన్నయ్య వాళ్ళదైతే సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ అయితే కొంచెం మనకు కూడా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మంచిగా వాళ్ళకి ఆడుకోనికి కానీ ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ ముందు. అట్లా అని చెప్పి అయితే సింగిల్ బెడ్రూమ్ పెట్టుకున్నారు. డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవాలి, కాకపోతే వీళ్ళైతే ఇట్లనే పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ వాష్ బేసిన్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఇట్లా పెట్టిర్రు. అన్ని ప్రతిదీ మనకి ఇట్లాగా అన్ని ఏది చెప్తే అది పెడతారు. ఈడైతే ఇది వాష్రూమ్ అనమాట, హాల్లో వస్తుంది. ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో చూడండి లైటింగ్ కానీ అక్కడ పైన చూస్తున్నారు కదా. ఇక్కడైతే చూస్తున్నట్లయితే ఏంటంటే పిఓపికి సంబంధించిన లైటింగ్ కానీ ఫ్యాన్స్ ఇవన్నీ మనమే ఉంటాయి. మిగతా అయితే ఇక అతనివే అనమాట. చాలా బాగుంది కదా, చూస్తున్నారు కదా మీరు. ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇంత మంచిగా ఇల్లులు అయితే అవుతున్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నేనైతే స్క్రీన్ పైన ఇచ్చాను కదా ఇందాక. ఇక్కడ చూడండి, ఇదైతే ఇంకా బెడ్రూమ్ నుంచి బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇట్లా వస్తుంది. మనకు ఎలాగా విండోస్ పెట్టుకోవాలనుకుంటే అలాగ పెట్టుకోవచ్చు. ఇదైతే బెడ్రూమ్కి ఇంకా వెస్టర్న్ వాష్రూమ్ అనమాట. ఇదైతే డోర్స్ కూడా బాగున్నాయి, చాలా నచ్చింది నాకైతే. ఇక్కడైతే చూస్తున్నట్లయితే ఇంకా ఫ్యాన్స్, ఈ లైటింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ, దానికైతే 2500 అయింది. దాంట్లో సాంగ్స్ కూడా వస్తాయి, చాలా బాగుంటుంది. ఇల్లుకు తగ్గట్టుగా మనం ఎలాంటి లైటింగ్స్ కానీ ఎట్లాంటివి పెట్టుకున్నాం మంచిగా అనిపిస్తాయి. ఫస్ట్ అయితే ఇల్లు బాగుండాలి, అదే అనమాట. ఇక్కడ వీళ్ళకు సరిపడా అయితే లైటింగ్ కూడా తెచ్చుకున్నారు. దీంట్లో మంచిగా మంచి కలర్స్ కానీ మనకి ఎలాంటి కలర్ అంటే అలాంటి కలర్ కూడా వస్తుంది అన్నట్టు. ఇక చూడండి లైట్ అనేది చేంజ్ చేస్తున్నాం మేము. ఇక్కడైతే 3 కలర్స్ అనేటివి వస్తాయి అన్నట్టు. బాగుంది కదా. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో ఇంకా ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ అంటే ఇంకా మనకి పూజ గది అనేది చిన్నగా వస్తుంది. ఎందుకంటే మనకు ఎక్కువ దేవుళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే పెద్దగా పెట్టుకుంటారు. వీళ్ళకి ఇంకా మనకు సరిపడా మనకు ఎంత ఉంటే అంత పెట్టుకుంటాం కాబట్టి చిన్నగా ఇంకా ఇట్లాగా గుడి కట్టారనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా వాటర్ది పంపులు. ఇవి మనకి ఎట్లా అంటే అట్లా తిరుగుతుంది అన్నట్టు. చూడండి ఎట్లా అంటే అటు వస్తుంది. ఈడ మనకి ఇప్పుడు షవర్ లాగా రావాలంటే షవర్ లాగా, మనకి నార్మల్ వాటర్ లాగా రావాలంటే అలాగ వస్తుంది. ఎట్లా అంటే చుట్టూ ఎన్ని వైపులైనా దింపుకోవచ్చు. ఇదైతే ప్రెజర్ అనమాట. ఇంకా 3 టైప్స్ వస్తుంది దీంట్లో. ఇంకా మనకి పంప్ అనేది మనం అటు ఇటు నీళ్ళు ఇట్లాగ వేస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాం కాబట్టి అట్లా ఏం పని లేకుండా దీంతోనే అటు ఇటు దింపుకుంటే అదే మొత్తం క్లీన్ చేస్తుంది అన్నట్టు. ఈ పంపులు అయితే బాగా నచ్చినాయి నాకు కూడా, మంచిగా అనిపిస్తుంది. ప్రెజర్తో వచ్చినవి ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. ఇలాంటి పంపులు కూడా మీరు చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇంకా కిచెన్లో అయిపోయిన తర్వాత హాల్ అనమాట. ఇంకా బయట అయితే నేనైతే డోర్స్ చూపిస్తున్నాను చూడండి.
ఇక్కడ దర్వాజాలు వచ్చేసి అయితే డబ్ల్యూపీసీ అనమాట. ఇంకా మెయిన్ డోర్ వచ్చేసి అయితే మొత్తం టేకు. ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మా అన్నయ్య వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా అయితే తెచ్చి అయితే పెట్టారు అనమాట. ఇక ఎంట్రెన్సీలో వెంకటేశ్వర స్వామి అయితే ఫోటో వస్తుంది. ఇట్లా బాగుంది కదా. ఇట్లా మనకి అటువైపులా ఇటువైపులా రెండు వైపులా కనిపిస్తుంది దేవుడు అనమాట. ఇంకా ఇవి దర్వాజాలకైతే ఇట్లా ఉంది కదా. ఇంకా మిగతా అయితే డోర్స్ ఫ్లైఓవర్ అనమాట. ఎంట్రెన్సీలో టైల్స్ చూడండి, ఇలాగా మనకి సింపుల్గా అయితే టైల్స్ బాగున్నాయి. పైన అయితే ఇట్లాగా వినాయకుడు అయితే వచ్చిండు. ఇంకా సైడ్కి చూడండి ఇలా రీలింగ్స్ కూడా అతని అనమాట. ఇంకా ఇల్లు వచ్చేసి అయితే ఫ్రంట్లో ఇలాగా ఉందన్నమాట. మీకైతే ఇంక మొత్తం చూపిస్తాను, పైనకి వెళ్ళి కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. ఈ సైడ్స్కి ఉన్న రీలింగ్స్ కూడా అతనే పెట్టండి అనమాట, బాబాయ్. ఇంకా సైడ్కి వచ్చేసి ఇలా పైన చూస్తున్నట్లయితే మనకైతే రేకుల షెడ్ లాగా ఇలాగా పైనుంచి అంటే వర్షం పడకుండా అయితే ఇలాగా ఒక రేక్ వేసి అయితే పైకి ఎక్కడానికి ఇట్లాగా ఉంటుంది. ఎందుకంటే మనకు వాటి నుంచి వచ్చే వాటర్ కూడా ఇట్లా పడకుండా ఏమైనా పెట్టుకొని కూడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగ వేయించుకున్నారు. ఇప్పుడు ఎక్కువ కూడా అట్లనే వేపిస్తారు కదా. ఇక పైన వచ్చేసి అయితే ఇలాగ అన్నట్టు చూస్తున్నారు కదా. ఈ ప్లేస్ వచ్చేసి అయితే మొత్తం 2 గుంటలకి 2,50,000 అయినాయి. దాంతోపాటు బోరికి కూడా 1,00,000 రూపాయలు అయితే అయినాయి. మనకు గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన పైసలు అయితే 3,40,000 మాత్రమే వచ్చినాయి. ఇంకా 1,60,000 అయితే పెండింగ్లు ఉన్నాయన్నమాట. అట్లా అని చెప్పి అయితే ఇక్కడ మొత్తం కలిపి అయితే 20 lakhsలో ఇల్లు మొత్తం పూర్తయింది అన్నట్టు. 15 lakhsలో అయితే మనకైతే ఇల్లు అయితే కట్టిస్తారు. ఇంకా మిగతా ఇవన్నీ కలిపేస్తే 20 lakhsకి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైడ్కి ఇంకో సైడ్ మనకు వస్తుంది ఈ దర్వాజా. ఇదైతే ఫ్లైఓవర్. ఇటు సైడ్ కూడా ఇంకా టైల్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. మనకు 2 sides టైల్స్ వస్తాయి, మనకి ఎట్లా చెప్తే అట్లా వస్తుంది. ఇదైతే ఇంకా మన బెడ్రూమ్ డోర్ అనమాట. ఇది కూడా ఫ్లైఓవరే. ఫ్లైఓవర్లో కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటిది వాళ్ళు తెచ్చుకోండి అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళవే ఇది కూడా. ఇక్కడ వచ్చేసి హాల్లో దర్వాజా అనమాట. హాల్లో కూడా చూస్తున్నారు కదా, మనకి ఇలాగా గ్రిప్స్ కానీ ఇప్పుడు డోర్స్ కానీ వాటికి ఎలాంటి డిజైన్ అని చెప్పేసి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా ఇలాగ చెప్తారు. బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అన్నట్టు, మన డబ్ల్యూపీసీ కిటికీలు. మరి ఇది ఇందిరమ్మ ఇల్లు ముచ్చట అన్నట్టు. మరిన్ని వీడియోలు ఏమైనా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చి ఫాలో కొట్టడం అస్సలు మర్చిపోకండి. మరి ఉంటాను, బాయ్ బాయ్.